హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంక ఇక్కడ టెడ్డీ యాపీ వల్ల పిలకలు చూసారా ఎంత బాగా వేసుకున్నారో. టెడ్డీ వేసిందంటే యాపీకి కూడా అరే రోజు ఇలా వేసి పడేస్తే భలే ఉంటాయి అనిపించింది. ఏమంటే కదలడం లేదు, ఏమి పాడవడం లేదు, హ్యాపీగా అట్లనే ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ టెడ్డీ కూడా వేసుకుంది. టెడ్డీకి బ్లూ అంటే ఫేవరెట్ అనేసి బ్లూ బ్యాండ్స్ అన్ని వేసి పెట్టింది. యాపీకి పింక్ ఫేవరెట్ అనేసి పింక్ బ్యాండ్స్తో వేసి పెట్టింది. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ గురించి ఒక ఇంపార్టెంట్ షేర్ చేసుకోవాలి, చూద్దాం పదండి. అదేంటో కృష్ణ చూడు బాబా, బాగానే ఉన్నావు ఇప్పుడు, పొట్టెక్కడ లేదు బాబా, ఉందిలే కొద్దిగా. ఇంకా మా సుదర్శన్కి ఈ మధ్య పొట్ట వస్తూ ఉందంట, దానికోసం ఒక డయట్ మెయింటైన్ చేయాలని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాడో చూద్దాం పదండి. వర్కౌట్ ప్లాన్ వచ్చు, ఇవన్నీ చేసేయాలి. ఇది వీక్లీ షెడ్యూల్, లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్, మీల్ ప్లాన్ ఫర్ రెడ్యూసింగ్ బెల్లీ ఫ్యాట్. ఇలా ఉండాలి. సింపుల్ మీల్ ప్లాన్, మార్నింగ్ ఎప్పుడు వేయాలి, మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్, 1 ఆమ్లెట్, 1 స్లైస్ ఆఫ్ 2 బాయిల్డ్ ఎగ్స్, 2 బాయిల్డ్ ఎగ్స్, 1 ఆమ్లెట్. సునీల్ 6 తింటాడు, జిమ్కి వెళ్తాడు కాబట్టి సునీల్. నువ్వు కూడా చేస్తున్నావు కదా ఇది వర్కౌట్. మిడ్ మార్నింగ్ స్నాక్, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ తినాలి. లంచ్కి గ్రిల్డ్ చికెన్, ప్రతి ఒక్క దాంట్లో చికెన్ ఉంది బుజ్జు, చికెన్ తినాలి. ఫిష్ చికెన్ తినకపోతే పన్నీర్ తినొచ్చు. పన్నీర్ తినను నేను, తినను. ఆఫ్టర్నూన్ స్నాక్ బటర్ మిల్క్, ప్రోటీన్ స్మూతీ, ఇవి తినాలి, తాగాలి అవి. డిన్నర్ మళ్ళీ ఫిష్, చికెన్, టోఫు. ఇంకా నీ పొట్ట తగ్గినట్టే. ఇవన్నీ చేసి చూడు. బాబా నీ మీల్ నాకు పడదు కానీ నేను వేరేగా ప్రిపేర్ చేసుకుంటాను. యూ క్యారీ ఆన్. షుగర్ తినకూడదు, నువ్వు తినద్దు. లాస్ట్ షుగర్ డ్రింక్ ఈ రోజు కాదు, న్యూ ఇయర్ నుండి పెట్టుకుంటున్నాను కదా బాబా. లేదు, రేపటి నుంచే బాబా వద్దు, ఉన్న 4 days బాగా ఏమంటారు. మా సుదర్శన్ ప్లాన్స్ అంతే అండి, మీరేం పట్టించుకోండి. కోల్డ్ బ్రూ తీసుకున్నాను, మీరు తాగండి ఇష్టం అంటే. ఇంకా యాపీ దగ్గర ఒక నెయిల్ ఆర్ట్ది ఉందన్నమాట, అది తీస్తారు. ఇంకా క్రిస్మస్ వస్తుంది అనేసి స్టార్ట్ చేశాము నెయిల్ పాలిషెస్ పెట్టుకోవడం, దానిపైన డిజైన్స్ వేసుకోవడము. టెడ్డీ ఒక డిజైన్ వేసుకుంటుంది, మళ్ళీ యాపీ ఒక డిజైన్, ఇద్దరు కూర్చొని వేసుకున్నారు ఇంతసేపు. ఆ రోజు మండే అనమాట. మండే యాక్చువల్గా టెడ్డీకి స్కూల్ ఉంది. వీళ్ళ స్కూల్ పిల్లలందరూ ఏమంటే ఆ సాటర్డే సండే ఎక్స్కర్షన్కి వెళ్ళున్నారు, కూర్కి వెళ్ళున్నారు. సో వాళ్ళు టైర్డ్ అయిపోయి మండే రారని చెప్పారంట ఫ్రెండ్స్. అందుకని రానని చెప్పారు, క్లాసెస్ జరగవు, నేను వెళ్ళను అనేసి అని. సరే అనేసి ఇంకా ఆ రోజు వెళ్ళకుండా ఉందన్నమాట ఇంట్లో. ఇంకా ఇదేమంటే బెండకాయలు, మొన్న అపార్ట్మెంట్లో కింద వెజిటేబుల్స్ అమ్ముతారు, సో అక్కడ బెండకాయలు తీసుకొచ్చుకున్నాను. అదే పనిగా కొనుక్కొచ్చుకున్నాను. మంచి బెండకాయలు తీసుకొని లేతగా ఉంటే మంచిగా ఉంటుందనేసి తెచ్చుకున్నాను. నార్మల్గా అయితే ఏమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే అప్పటికప్పుడు నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను, అవి ఎలా వచ్చినా చేసేసుకుంటా ఉంటాను, మాకే కాబట్టి. ఇది కూడా మాకే, కానీ ఇది మీ అందరికి చూపించాలనేసి చేస్తున్నాను. మెయిన్గా ఒకరు నా ఫాలోవర్, ఒకరు లక్ష్మి అనుకుంటాను, నేమ్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను కామెంట్ పెట్టినప్పుడు తను, కానీ నాకు అది దొరకలేదు ఇప్పుడు, సారీ. దానికి ఏమంటే లక్ష్మి అనేసి అనుకున్నాను. తను అడిగారనమాట, ఆశ నా కోసము బెండకాయ పులుసు చేసి చూపించవా అనేసి. సో బెండకాయ పులుసు వావ్, ఎంత ఈజీ కదా, నేను చేసి కూడా చాలా రోజులు అయిపోతా ఉంది, ఎంత బాగుంటుంది, నాకు కూడా ఇష్టంగా ఉండింది, తినాలనిపించేసి ఇంకా చేసి చూపించేద్దాం ఏముంది దాంట్లో అన్నట్టుగా ఇంకా బెండకాయ అదే పనిగా కొనుక్కొచ్చుకొని కిందకెళ్ళి ఇంకా అది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మీలో కూడా కొందరు అడిగారులేండి కొన్ని రెసిపీస్ షేర్ చేయమనేసి. రాను చేస్తాను, వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఈ బెండకాయలు ఏమంటే అప్పటికప్పుడు దొరికిపోయాయి చూడగానే వెజిటేబుల్స్లో, ఇంకా హ్యాపీగా తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా అది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి కదా చేయాలంటే, అందుకని ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేస్తున్నాను. సో ఈ బెండకాయ పులుసు ఏమంటే నాకు కామెంట్ చేశారు లక్ష్మి గారు, నేమ్ అదేనో కాదు నాకు ఇప్పటికి గుర్తు రావట్లేదు, కానీ లక్ష్మి గారు అనేసి అంటే మంచిగానే ఉంటుంది, లక్ష్మి పేరు దేవుడి పేరు కదా, అందుకనేసి ఇంకా దాని తప్పేం లేదన్నట్టుగా లక్ష్మి అనేసి చెప్తున్నాను. ఒకవేళ ఈ చూసారంటే ఈ వ్లాగ్ మీరు నాకు కామెంట్ చేయండి, నేనే ఆశ అడిగింది అనేసి, ప్లీజ్ ఏమనుకోవద్దు. సో ఈ రెసిపీ మీకోసమే అనమాట. ఇంకా నేను బెండకాయ పులుసు చాలా టేస్టీగా చేసుకుంటాను. బెండకాయ పులుసు, వంకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం. నార్మల్గా అవి వేరే దాంట్లో సాంబార్లు అలానే చేసుకుంటాం కదా, నార్మల్గా అయితే ఇంకా ఫ్రై చేసుకుంటాం. ఇంకా పులుసు చేసుకోవాలంటే ఇంకా ఇష్టం అనమాట నాకు. ఇంకా దానికి ఏమంటే నేను ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఉంటే కొద్దిగా ఒక్కొక్కసారి వేసాను, ఒక్కొక్కసారి వేయను. ఇంకా దానికి తెల్లగడ్డలు దంచుకొని వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, తొందరగా వేగిపోతుంది కదా, అందుకని సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటాను.
ఇంకా మ్యాపీ అనుకోండి, నేను ఏ వెజిటబుల్ చేసినా కానీ వాడికి భలే ఇష్టంగా ఉంటుంది. మెయిన్గా బెండకాయ చూసిందే అనుకోండి, బెండకాయ అమ్మ మ్యాథ్స్ వస్తుందమ్మా అనేసి అంటది. అంటే నేను చిన్నప్పుడు ఇది మ్యాథ్స్ వస్తుంది అనేసి బెండకాయ ఫ్రై తింటే మ్యాథ్స్ వస్తుంది అనేసి మా స్కూల్లో చెప్తా ఉంటే అలా నాకు అలవాటు అయిపోయి ఇంకా నేను టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఒరే మ్యాథ్స్ వస్తుందిరా బెండకాయ తింటే అనేసి చెప్తూ ఉండేదాన్ని. కాదు చెప్తూ ఉంటాను. సో అలా వాడికి బెండకాయ కర్రీ చూడగానే అమ్మ మ్యాక్స్ అనేసి అంటా ఉండింది. ఇంకా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత టొమాటో వేసుకుంటాను. ఇంకా తెలుసు కదా మీకు, ఆల్వేస్ చెప్తానే ఉంటాను, ఇక్కడ టొమాటోస్ తొందరగా మగ్గవు అనమాట. అందుకనేసి కొంచెంసేపు లిట్లో చేసేసి ఫ్రై చేస్తాను, మళ్ళీ తీసి ఈ టొమాటోస్ మగ్గేంత వరకే నాకు టైం కొంచెం లేట్ అవుతుంది. అది కానీ తొందరగా అయిపోయింది అనుకోండి రెసిపీ అట్లా జస్ట్ ఒక 10 minutesలో ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోతుంది. అది ఇక్కడ లోకల్ టొమాటోస్ అనేసి నాటు టొమాటోస్ ఇంకా హైబ్రిడ్ టొమాటోస్ 2 టైప్స్గా అమ్ముతారు. ఆ 2 టైప్స్లో మీరు ఏదైనా తీసుకోండి, మంచిగా పండిని కూడా తెచ్చుకోండి. అది మగ్గవు తొందరగా. ఇంకా టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఏమంటే ఇంకా బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానుగా, అవి కూడా వేసేసి బాగా ఇలా ఫ్రై చేసేసుకుంటాను కొంతసేపు. ఇంకా బెండకాయ ఫ్రై చేసుకుంటామే, బెండకాయ ఫ్రై పప్పు చారు లేదా బెండకాయ ఫ్రై రసము, బెండకాయ ఫ్రై సాంబారు, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. ఓకే, ఇప్పుడు దీంట్లో కారము కొంచెము ధనియాల పొడి కొద్దిగా వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని దాని తర్వాత ఏమంటే చింతపండు కొద్దిగా వేసాను. నార్మల్గా అయితే నేను చింతపండు వేయను. ఈ టొమాటోస్ ఏమంటే హైబ్రిడ్వి లాగా ఉన్నాయి, పుల్లగా ఉండవు అనిపించి నాకు కొద్దిగా చింతపండు వాటర్ వేసుకున్నాను. దాంతో సాల్ట్ కొద్దిగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను. ఆనియన్ ఆమ్లెట్ బెండకాయ పులుసుకి ఆమ్లెట్ వేసుకుందాము అనుకున్నాము. మెయిన్గా ఏమంటే బెండకాయ అనగానే మా టెడ్డీ ఉందిగా ఏడుపు మొహం వేసుకొని ఉంటుంది అనమాట. అందుకనేసి వాడి కోసమే ఆమ్లెట్. ఇంకా సుదర్శన్ కూడా ఆమ్లెట్ వేసుకుందాంలే బుజ్జు అనేసి అన్నాడు. ఇంకా నేను వేస్తాను అంటే ఇంక లేదా సుదర్శనే వేస్తాను వచ్చి. ఇంకా ఈ ప్యాన్లో ఆమ్లెట్ వేసుకుంటే చపాతీలు రౌండ్గా ఎలా వస్తాయి, పూరీలు చపాతీలు సేమ్ ఆ షేప్లోనే అన్నీ వస్తాయి అనమాట, 4కి 4. ఇంకా నాకు రోజుకు ఒక సాంగ్ గుర్తుకొస్తూ ఉంటుంది. అది తెలియదు నాకు, నా స్కూల్ డేస్, నా కాలేజ్ డేస్, నా డేస్లో ఉన్న సాంగ్స్ అని గుర్తుకొస్తూ ఉంటుంది. సో అలా రోజుకు ఒక సాంగ్ నేను హమ్ చేస్తూ ఉంటే మా సుదర్శన్ అలెక్సాకి చెప్పేసి పాడిపిస్తూ ఉంటాడు. ఇంకా మా లంచ్ రెడీ అయిపోయింది. బెండకాయ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా ఆమ్లెట్స్ కూడా, ఇంకా దాని కాంబినేషన్ చాలా బాగుంది. ఎగ్ కర్రీ ఉండింది అన్నమాట కొద్దిగా. సో అది వేట్ చేసి పెట్టాను, ఎవరో ఒకరు తినొచ్చు కదా, అది అయిపోతుంది, పని అయిపోతుంది అనేసి. లంచ్ అయిపోయిన తర్వాత 3:30 అలా అనమాట ఈ టైం. ఇప్పుడు బాయ్ డాడా, జాగ్రత్త. నీకేది కావాలో చేసుకున్నాను. బాయ్ డాడా. ఇంకా మా హ్యాపీకి డిసెంబర్ వచ్చిందంటే చాలు వాడికి టూత్ పెయిన్ ఏదో ఒక స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ డిసెంబర్ గుర్తుందా, సేమ్ ఇదే టైంకి ఈ క్రిస్మస్కి అటు ఇటు ఈ డేస్లోనే ఒకసారి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళున్నాం హ్యాపీని తీసుకొని. అంటే వీడికి ఇప్పుడు పెయిన్ ఏం లేదు, ఇన్ఫెక్షన్ ఏం కాలేదు, కాకపోతే ఒక 5 months ముందేమంటే ఫిల్లింగ్ పోయి ఉంటే మళ్ళీ వేయించుకొని వచ్చాం. నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం వెళ్ళి సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి ఉంటే, మీకు గుర్తుందో లేదో. సో అది మళ్ళీ ఇప్పుడేమంటే ఆ ఫిల్లింగ్ ఊడిపోయింది. సో ఆ ఫిల్లింగ్ లాస్ట్ టైం అది పెట్టినప్పుడే ఆ డాక్టర్ చెప్పారనమాట, ఆ ఫిల్లింగ్ ఏమంటే ఊడిపోతుందేమో, నెక్స్ట్ టైం ఊడిపోతే ఇంకా మళ్ళీ ఫిల్లింగ్ పెట్టలేము, జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పారు. ఆ టూత్ తీసేయాల్సి వస్తుంది అని చెప్పున్నారు. అందుకే భయపడి ఏడుస్తూ ఉంది. ఇప్పుడేమంటే ఆ డాక్టర్ లేరు, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఇంకా 3 days వెయిట్ చేయాలి. అందుకనేసి వేరే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ హాస్పిటల్కి లాస్ట్ డిసెంబర్ కరెక్ట్గా వచ్చున్నాం మేము ఇక్కడికి. 4-5 months ముందు వెళ్ళిన హాస్పిటల్ ఐడెంట్ అనేసి అక్కడ ఇంకొక సైడ్ ఉంటుంది ఇంటికి. సో అక్కడికి వెళ్ళున్నాం మేము అప్పుడు. సో ఆ డాక్టర్ చెప్పారనమాట. సో మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా బాగా చూస్తారు. ఇక్కడ కూడా అపాయింట్మెంట్ దొరకడం కష్టం, ఇది కొంచెం దూరం అనేసి అటు వెళ్తూ ఉంటాం. ఫీలింగ్ ఏం చేయలేదండి, 9 years ఊడిపోతుందంట. అప్పటివరకు ఉన్నీలేండి, వదిలేసేయండి, పెయిన్ అయితే తీసుకురండి, తీసేద్దాము ఆ పన్ను అని చెప్పారు. తీసేసేది ఈజీ, పన్ను తీసేసేది ఇది. అక్కడ ఫస్ట్ ఇక్కడ క్రీమ్ లాగా పూస్తారు, పెయిన్ ఉండదు, అప్పుడు వచ్చేస్తుంది. ఊగుతా ఉంది హ్యాపీ ఆల్రెడీ, ఈజీగా వచ్చేస్తుంది. ఆ పక్క పళ్ళు ఊడిపోతుంది తొందరగా. పక్క సాలిడ్ కొరికేటు తినక, కొరికేటు గట్టి గట్టి పెట్టద్దు కొంచెం మెయిన్ ఫుడ్. ఇంకా ఇంకో 6 months వరకు కొద్ది లైట్ ఫుడ్, అన్నము. రెడా అది అది తేనన్న, దాన్ని ఏమంటారా ట్రైపాడ్. మీరు పెట్టుకొని దాన్ని చించి పడేయాలి మళ్ళా. ఓకే చూసుకొని ఏం అవసరం లేదు, గుర్తు పెట్టుకో చాలు.
చూసేసి చించి దాంట్లో వేసేయాలి దీంట్లో వల్ల చూసుకుంటారు కదా నాన్న. నువ్వు తీసుకోరా తీసుకోవచ్చు. నాకు నానేమే వచ్చింది. మళ్ళీ అందరూ వేసేయండి. నెక్స్ట్ టైం జాగ్రత్త పెట్టు. పెట్టుకో తీసుకో. అందరూ ఒకసారి తీసుకోవాలి. నాకు నాదే వచ్చింది. అయ్యా ఏం చేస్తాను బాబు ఈసారి పెట్టి వేసేయండి. నీకు ఇదే వచ్చింది కదా, అది ఎట్లా వస్తుంది మళ్ళీ? నాకు నాదే ఎట్లా వచ్చింది? ఓ మీ ముగ్గురు నాకు అవ్వలేదు. నాదే వచ్చింది. చేసావు బాగా నీట్ గా మడుస్తాం. వేస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నాకు నాదే వచ్చింది. ఏంద్రా ఇది? ఎందుకు రాదు కదా మామూలుగా బాగా కూర్చోన్నా. ఈసారి వాడేస్తారబ్బా మిక్స్ చేసి. మిక్సీ ఇట్లాను చూసుకోండి రా, మీరు లాస్ట్ లో చూసుకుంటారు మారిందో లేదో. చెప్పేసి ఈసారి బాబా టెట నువ్వేనా చెప్పకూడదు నా గుమ్మన వెళ్ళిపోవాలి. అయిపోయిందా? మారిపోయిందో వేరే వచ్చిందా? అందరు చించేయండి, ఇంకా చించేసేయండి. నేను చూసుకున్నాడు. ఎత్తి పెట్టేయండి. గౌరు పెట్టేయండి. క్రిస్మస్ రోజు ఇవ్వాలి. డస్ట్బిన్ లేసి గుర్తుంది కదా, మర్చిపోతుంది. లేదు యో హనుమాన్ చాలీసానే కదా, హనుమాన్కే కదా అదంతా. ఏమంటారు దాన్ని, ఏదో చేస్తున్నారు అభిషేకం అదంతా. బాయ్ నాన్న. బాయ్ బంగారు. హాలిడేస్ బేబీ వాడు. వాకింగా బాబా? నాన్న తినేసేయా? మధ్య ఇప్పుడు కూడా సరిగా తినలో కదా. వచ్చేసింది. బాయ్ అన్న, బాయ్. హ్యాపీగా ఉన్నాను. పాపం టెడ్డీకి స్కూల్కి వెళ్ళాలనే లేదు అసలు. ఎందుకంటే హ్యాపీకి హాలిడేస్ కదా. లాస్ట్ ఇయర్ వరకు టెడ్డీకి కూడా హాలిడేస్ ఉన్నాయి వింటర్ అంతా. కానీ ఇప్పుడేమంటే స్కూల్ ఉంది, సాడ్గా వెళ్తా ఉంది. చూసారుగా సీక్రెట్ శాంటా గేమ్ ఆడుకున్నాము. ఎవరెవరికి ఏమేమి వచ్చాయి నాది మీకు చూపించేసాను అనుకుంటా. మీరు చూసారే అనుకుంటున్నాను, కనిపించిందో లేదో మరి మీకు. ఇంకా ఈ కవర్లో ఇవేంటామంటే హ్యాపీ వాళ్ళ ట్యూషన్ మ్యామ్ ఉంది కదా, యామిని అని చూపిస్తూ ఉంటాను మీకు. తానేమంటే ఈ నల్లేరు చెట్టు ఉందంట వాళ్ళ ఇంట్లో. సో అక్క ఈరోజు మా మమ్మీ దాన్ని పచ్చడి చేసింది, చాలా బాగుంటుంది, మీకు తెలుసా, నేను తెచ్చిచ్చేదా, చేసుకుంటావా అక్క అని అడిగింది. నల్లేరు అనగానే నాకు బాగా నచ్చేసింది. ఎందుకని మీకు గుర్తుందో లేదో, అక్కడ తిరుపతిలో ఇంట్లో ఏమంటే తెల్లవ్వ అనే ఒక అవ్వ ఉండేదన్నమాట. సో ఆ అవ్వ
నాకు అప్పుడు నల్లేరు ఇది ఉంటే చెట్టు ఉండింది, అక్కడ రేకుల షెడ్ ఉంది, దానికి ఇది చెట్టు అల్లుకుంటూ మంచిగా ఉండింది అప్పుడు ఆ టైంలో. సో అది దాంతో చట్నీ చేస్తారనేసి ఆ అవ్వ నాకు చట్నీ చేసి మరీ చూపించింది, నేను వీడియో కూడా పెట్టాను మీకు దాంట్లో. సో అది అంతా గుర్తుకొచ్చింది, నల్లేరు అనగానే ఇదే కదా అంటే తను తమిళ్లో ఏదో నేమ్ చెప్పింది, అదేనో కాదు అనేసి మళ్ళీ తను నాకు ఫోటో ఒక పిక్ చూపించింది అనమాట. ఇదే అనేసి అనిపించింది నాకు, నల్లేరు అంటాం మేము అనేసి అన్నాను. సో అది తీసుకొస్తాను అక్క చేసుకో, ఇంకా అది చెట్టులా కూడా పెట్టుకో, తీగలు కూడా వస్తుంది అనేసి అనింది. సో అట్లా తెచ్చిచ్చింది. ఇంకా సరే ఆ రోజు నేను ఇంకా దాన్ని చట్నీ చేద్దామనేసి నేను నా వ్లాగ్ నేనే చూసుకొని ఎలా చేయాలో చూసుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఏమంటే ఇలా క్లీన్ చేయాలి అని ఉంది, అవ్వ అలా క్లీన్ చేసి ఉంది, సైడ్స్ ఇవన్నీ తీసాను. సో చాలా వరకు తీసేసిన తర్వాత ఏమైందంటే నాకు సడన్గా అదేదో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది, ఏదో గుచ్చుకున్నట్టు ఉందిలే అనేసి అనుకొని గమ్ముగా మళ్ళీ అయినా తీసుకుంటానే ఉన్నాను, అంత లేతగా లోపలిది మాత్రమే రావాలి కదా. సో అదంతా పైందంతా తీసేసి లోపలిది మాత్రమే పెడతా ఉన్నాను. సడన్గా ఏమంటే ఇటు 5 ఫింగర్స్ ఇది ఏమంటారు టిప్ ఉంటుంది కదా ఫింగర్స్కి, అక్కడ భలే పెయిన్ వచ్చేసింది. పెయిన్ కాదు అది, ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది మనకి, గుచ్చేసుకున్నాయి ముళ్ళు, అప్పుడు సుర్ అనిపిస్తుంది కదా. సో ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్గా ఉంది, ఇంకొకటి ఏమంటే గీరుకోవాలి నవ్వగా ఉందన్నమాట. రెండు ఒకసారిగా స్టార్ట్ అయిపోయినాయి. నాకేం అర్థం కాలేదు అసలు ఇది చేస్తుంటేనే నాకు ఇలా వస్తూ ఉందా లేకపోతే ఏంటబ్బా అనేసి డౌట్ వచ్చి సుదర్శన్ వెళ్ళి అడిగా, బాబా ఇది చేస్తాను ఇలా వచ్చింది దీనివల్లేనా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే, వదిలే బుద్ధి చేయకుండా వదిలేసే, ఏం చెయ్యొద్దు నువ్వు గమ్ముగుండు, దానివల్లే ఉంటుందిలే అనేసి అన్నాడు. సరే కొంతసేపటికి పోతుందేమోలే అనుకున్నాను, గబగబా వెళ్ళి కోల్డ్ వాటర్లో వాష్ చేసేసుకున్నాను. అబ్బా అలవీరా జెల్ పూసుకున్నాను, అస్సలు వేడిగా ఏదైనా పెట్టాలి, వేడి మీద పెట్టాలి ఫింగర్స్ అనేసి అనిపించింది. అప్పటికి స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా కాచుకున్నాను అనమాట, చేతులు ఇట్లా పెట్టి, అయినా కానీ తగ్గనే లేదు. ఈ రోజు కూడా నాకు ఇప్పటి వరకు కూడా తగ్గలేదు, ఇంకా నవ్వగానే ఉంది అసలు. అంటే గీరుకోవాలని ఉంది, గీరుకునేసిన తర్వాత మంట పుడతా ఉంది, అది ఎందుకు అవుతుందో ఏమో తెలియదు, అది ఏం పూసుకుంటే పోతుందో తెలియట్లేదు. ఇంకా దాన్ని నాకు పక్కన పెట్టేసి టొమాటో పప్పు చేసేసి ఎగ్స్ ఫ్రై చేసి ఇంకా పెట్టాను, టెడ్డీ స్కూల్ నుండి వచ్చే టైం అయింది అలా అనేసి. అలా జరిగింది అనమాట దాంతో నల్లేరుతో. ఎందుకు అలా జరిగిందో నాకే తెలియలేదు. ఇంకా వీళ్ళేమంటే నిన్న వచ్చేసి నెయిల్స్ పెట్టి నెయిల్ ఆర్ట్ అదేమది ఫేక్ నెయిల్స్ పెట్టి చేసుకున్నారు. ఈ రోజు ఏమంటే వాళ్ళ నెయిల్స్ మీద వాళ్ళు చేస్తున్నామండి మీ దగ్గరికి, ఇక్కడే బాగుంటాయి, ఇక్కడ ఆ రోజు చూసాం కదా. చూడు ఒకసారి చూడాడు బయటే పెట్టున్నా ఏమి రావు, లేదురా ఫిష్ లేదు దీంట్లో. ఇక్కడ మేము క్రిస్మస్ షాపింగ్ కోసం వచ్చాము, అంటే క్రిస్మస్ ట్రీ ఉంది కదా దానికి డెకరేట్ చేయాలి కదా, సో దానికోసం అనేసి కొనుక్కుందాం కొన్ని కావాల్సినవి అనేసి సూపర్ మార్కెట్కి వచ్చాము. బాబా ఇక్కడ ఏమున్నాయని బాబా అసలు, అక్కడ ఉన్నాయి చూడు బాబా, అక్కడ ఉన్నాయి మేము యూజువల్గా ఇంకొకటి ఉందన్నమాట మింట్ సూపర్ మార్కెట్, ఇంకొక వేలో వెళ్తే ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి, ఎప్పుడు అక్కడికే షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటాం, క్రిస్మస్ ట్రీ కావాల్సిన డెకరేషన్ కావాల్సినవన్నీ. ఫస్ట్ టైం దీనికి వచ్చాము, లాస్ట్ టైం ఎప్పుడో దీనికి వస్తే అన్నీ పెట్టున్నారు, ఈసారి ఇక్కడికి వచ్చి కొనుక్కుందాం అనేసి అనుకున్నాం. సో అలా వెళ్తే అక్కడ మాకు అసలు ఏమీ నచ్చలేదు, ఎక్కువ ప్రైస్ కూడా ఉంది. సో మళ్ళీ మేము వద్దనేసుకొని మింట్కే వెళ్దాంలే అనుకున్నాము. ఫస్ట్ ఏమంటే మింట్కి వెళ్లే ముందు మేము మాల్కి వెళ్తున్నాం, అది ఎందుకు వెళ్తున్నామో చూపిస్తాను. ఇంకా దానికి వెళ్లే ముందు ఏమంటే రామేశ్వరం కేఫ్కి వచ్చాము, లైట్గా టిఫిన్ తినేసి వెళ్ళిపోదాము అక్కడ మాల్లోకి అనేసి అనుకొని. ఏమంటే మనం ఏదైనా షాపింగ్కి వెళ్తున్నాము అంటే మంచిగా తినేసి వెళ్ళామంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది, లేదా అలసిపోతాం, అందుకనేసి. షాపింగ్ ఏంటి సడన్గా అంటే క్రిస్మస్కి ఏమంటే నాకు అనిత ఒకటే నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ అనమాట క్రిస్మస్కి. సో అందుకనేసి తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనిపించింది, అందుకనేసి ఇంకా లాస్ట్ టైం కూడా ఇద్దాం అనేసి అనుకున్నాను. అప్పుడు ఏంటంటే నేను ఒక పాట్ కూడా ఫ్లవర్ పాట్ ఒకటి ఆర్డర్ చేసి మళ్ళీ అది రాలేదు మన టైంకి, అలా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ ఇయర్ ఎలాగైనా మంచి గిఫ్ట్ ఇద్దాము తనకి అనేసి అనుకొని ఇంకా ఇక్కడ అనిత కోసమే షాపింగ్కి వచ్చాను. జీవా అనమాట ఇది. ఇంకా ఇక్కడ నాకు ఎప్పుడు ఇవే తీసుకుంటా ఉంటాను, ఇక్కడ ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనకండి నాకు ఇక్కడే ఇష్టం అనమాట, క్వాలిటీ బాగుంటుంది. ఇంకా రోజ్ గోల్డ్ ఉంటుంది, సిల్వర్లో ఉంటుంది, ఇంకా గోల్డ్లో కూడా ఉంటుంది. సో నేను రోజ్ గోల్డ్లో ఏదైనా హ్యాంగింగ్స్ తీసుకుందాం అనేసి. ఇంకా ఇది లేటెస్ట్ కలెక్షన్ అంట, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది అనమాట. ఇంకా 2 తీసుకున్నాను, అదొకటి చూశాను అనమాట. అవి నాకు లాస్ట్ టైం ఎప్పుడో వచ్చినప్పుడు కూడా అవే కనిపించాయి, అవి ఉన్నాయిలే అనేసి ఇది మాత్రం కొత్త మోడల్గా ఉంది అనిపించింది. సో అది ఇంకా తీసుకునేసాను, సెలెక్ట్
సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా జస్ట్ మీకు ఇక్కడ అన్ని చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా వాళ్ళని నేను అడిగాను గిఫ్ట్ ప్యాక్ లాగా ప్యాక్ చేసి ఇవ్వండి అనేసి అడిగాను. సో తను ఇప్పుడు బిల్ వేస్తూ ఉంది అక్కడ. నాకేమంటే చిన్నప్పటి నుండి క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనమాట. ఎప్పుడు క్రిస్మస్ వచ్చినా న్యూ ఇయర్ వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళు పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఇంకా ఆ డే అంతా అక్కడే ఉంటాను. వాళ్ళకి గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తాను. వాళ్ళు నాకు చర్చ్కి తీసుకెళ్తారు. సో ఇంకా అక్కడే అనమాట. భలే భలే ఉంటుంది అక్కడ. అసలు సాంగ్స్ కానివ్వండి, ఇంకా ఏమంటారు అక్కడ అన్ని చాలా బాగుంటుంది సెలబ్రేషన్స్. నాకు చాలా ఇష్టం అట్లా. ఇంకా మాది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఇంకా అలవాటు నాకు అలా. ఇంకా నా ఫ్రెండ్స్ స్కూల్ మేట్స్ జయ, సోనీ, క్యూటీ అనమాట. ఇది భలే ఉందమ్మా ఆంటీ, మనకి బ్లూ ఇచ్చింది కదా వాళ్ళ. ఇంకా ఇది శాంతినికేతన్ ఎక్సెస్ మాల్ అనమాట. ఇక్కడికి షాపింగ్కి నేను హ్యాపీ మాత్రమే వచ్చాము. టెడ్డీ, సుదర్శన్ వాళ్ళు అక్కడే మాల్లోనే ఉన్నారు. వేరే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు షాపింగ్కి. ఏమంటే సీక్రెట్ శాంటా గేమ్ ఆడాం కదా. సో అట్లా ఎవరికి వాళ్ళు గిఫ్ట్స్ కొని పెట్టుకోవాలి కదా. ఎవరికి ఏమో వచ్చిందో చెప్పుకోకూడదు, ఎవరికి ఏ నేమ్ వచ్చిందో అని. సో వాళ్ళకి వాళ్ళు గిఫ్ట్స్ కొనుక్కోవాలి. నెక్స్ట్ డేనే క్రిస్మస్, అందుకనేసి ఈ రోజే లాస్ట్ అనమాట షాపింగ్ చేసుకోవాలనేసి. ఇంకా నేను హ్యాపీ మాత్రం అనితాకి గిఫ్ట్ కొనడానికి వచ్చాము. ఇంకా మా చైల్డ్ ఎవరో తెలియదు కదా ఎవరికి. మా చైల్డ్కి మేము గిఫ్ట్స్ కొనాలి కదా. ఇంకా కొనలేదేంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమంటే నేను ఆర్డర్ చేసేసుకున్నాను అమెజాన్లో. యాపీ ట్యాబ్లో అమెజాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని నా దగ్గరే గిఫ్ట్ ఆర్డర్ చేయించుకుంది. నేను ఏదో తెలియదు, తను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంది. నేను జస్ట్ అడ్రస్ యాడ్ చేసి ఇచ్చాను. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఎలా పెట్టుకోవాలనేసి చూపించాను. ఏ గిఫ్ట్ ఎవరికి అనేది నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు అసలు. ఇంకా నా గిఫ్ట్ ఏమంటే ఇంటికి వెళ్ళేసరికి వచ్చేసి ఉంటుంది, సెక్యూరిటీ దగ్గర ఉంటుంది, తీసుకుంటాను. హ్యాపీ గిఫ్ట్ మాత్రం రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. ఇంకా సుదర్శన్ది, టెడ్డీది వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. మరి ఇంకా ఇక్కడ లేరు ఎక్కడ. ఇంకా నేను హ్యాపీ మాత్రం కొంతసేపు అలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఇలా ఫొటోస్ తీసుకొని అట్లా ఉన్నాము. ఇంకా సుదర్శన్ వాళ్ళు రాకపోయేసరికి అమ్మ హ్యామ్లీస్కి వెళ్దామా అనేసి అడిగింది. సరే ఇంకా హ్యామ్లీస్కి వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యే లోపల సుదర్శన్, టెడ్డీ ఇద్దరు వస్తూ ఉన్నారు. హాయ్ ముఫాసా. ఇంకా ముఫాసా మూవీ రిలీజ్ అయింది కదా, అప్పటి నుండి అడుగుతున్నారు ముఫాసాకి తీసుకెళ్ళాం మన సుదర్శన్ని. సో అదే చూపిస్తున్నాను అనమాట. ఒక ముఫాసా మూవీ ఉంది ఇక్కడ అనేసి చెప్తున్నాను. ఇంతకీ మీరు చూసారా ముఫాసా? పిల్లలకి చూపించారా? అంటే ఫస్ట్ పార్ట్ ది లయన్ కింగ్ కదా, అది చాలా బాగుందంట దీంతో కంపేర్ చేస్తే. అంటే జస్ట్ టాక్ అనమాట, అందుకని తెలియదు నాకు. ఇంకా మేము మాత్రం వెళ్ళలేదు ఇంకా అప్పటికి. బాబాలు వచ్చేసారు. ఏం కొన్నారియా బాబా? ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాము అనేసరికి ఈ డోనట్స్ కావాలంట. వద్దు డోనట్స్ ఎందుకు, ఊరికే వెళ్ళిపోదాం పదండి అనేసి అంటే వినలేదే అసలు. ఏమంటే క్రిస్మస్ కదా, క్రిస్మస్ అప్పుడు డోనట్స్ కొనివా బాబా, మామూలు అప్పుడంతా కొనిస్తావు కదా అనేసి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా నార్మల్గా ఎప్పుడు కొనిస్తామంటే డోనట్స్ వీళ్ళకి buy 1 get 1 అని, buy 6 get 6 అనేసి అలా ఉంటాయి, buy 3 get 3 అని ఆఫర్స్ అప్పుడే తీసిస్తూ ఉంటాము. కానీ ఈసారి ఏం ఆఫర్ లేకుండానే తీసుకున్నారు. ఇంకా హ్యాపీ మాత్రం హ్యామ్లీస్కి తీసుకెళ్ళకుండా వదలలేదు నన్ను. ఇంకా ఇక్కడికి వచ్చాము. ఏమంటే నిన్న వెళ్ళాం కదా మాల్ ఆఫ్ ఏషియాలో, ఇది అడిగింది అన్నమాట సుదర్శన్కి. అక్కడ అడిగితే వద్దు గమ్ముకు పదా అని చెప్పి, నేను కూడా వద్దని చెప్పాను. ఏం వద్దు, అది స్లైమ్ లాగా ఉంటుంది, స్టిక్ అవుతుందంట, వాల్స్కి కొట్టచ్చంట, మిర్రర్కి ఎక్కడ కొట్టుకోవచ్చు అంట. అదేదో అది ఎట్లా మెత్తగా ఉంటుంది కదా, ఇలా పిసుకుతా ఉంటే ఏదోగా ఉంటుంది, ఇదిగో అట్లా. అలాంటివి అంటే భలే ఇష్టం హ్యాపీకి. అదేదో సాటిస్ఫైయింగ్గా ఉంటుందంట అలా చేస్తే. అలాంటివే అడుగుతూ ఉంటుంది. ఎందుకు అలాంటివే అడుగుతుందో నాకైతే అర్థమే కాదు. మామూలుగా వద్దు అంటే అడగదు, కానీ దీని మీదే ఉండింది వాడికి మనసు అంతా. హ్యామ్లెస్ తీసుకెళ్ళింది మరీ అదే కావాలని మళ్ళీ అడిగింది. సరే అని లాస్ట్కి ఇంకా అది కొనిచ్చుకొని పాపం వాడికి నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా క్రిస్మస్కి అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా అంతే, ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత నా గిఫ్ట్ వచ్చి ఉంటుంది అనమాట సెక్యూరిటీ దగ్గరికి, ఆ పార్సెల్. సో అక్కడికి వెళ్ళి ఇంకా పార్సెల్ తీసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళాను. ఇదే నా చైల్డ్ గిఫ్ట్ అనమాట, ప్యాక్ చేయాలి. ఇంకోటి ఏమంటే హ్యాపీ ఈ మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కాజల్ పెట్టుకొని వస్తారంట. అమ్మ నాకు కూడా కాజల్ పెట్టమ్మా అంట అడుగుతూ ఉంటుంది. ఇంకా నా కాజల్ మనం యూజ్ చేసే కాజల్ పిల్లలకి పెట్టుకుంటే బాగుండదు, అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలా అవుతాయి కదా, అందుకని పెట్టకుండా ఎప్పుడో లైట్గా అలా పెట్టి పంపించడం అలా చేశాను. ఇంకా రీసెంట్గా నేను ఇది చూసి ఇంకా ఇది ఆర్డర్ చేశాను అనమాట, పిల్లల కోసమే అనేది ఉండింది, అందుకని అది కిడ్స్ కాజల్ అనమాట. ఇంక ఇది వచ్చేసి హ్యామ్లీస్లో తీసుకున్నాను.
ఇప్పుడు ఇక అది రా ఉంటామో ఉండమో ఇంట్లో అన్నట్టుగా ముందు రోజే వెళ్ళి అనిత వాళ్ళకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేద్దాం అనేసి నేను హ్యాపీ వచ్చాము. ఇంకా అనిత వాళ్ళ ఇంట్లో చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు. వీడియో తీసుకోవాలి అనిపించింది, ఇంకా అలా తీసుకున్నాను. ఇంకా అనిత గిఫ్ట్ ఇచ్చేసాను. అనిత వాళ్ళు యాక్చువల్గా మాకు క్రిస్మస్కి ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పేసి డిన్నర్కి. ప్రతి ఒక్క క్రిస్మస్కి పాప ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. ఇంకా మేము వెళ్ళామో లేదో అనేది క్రిస్మస్ వ్లాగ్లో షేర్ చేస్తాను మీతో. ఇంకా ఇది భలే ఉందనేసి వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా అనిత వచ్చేసి మా ఇద్దరిని పెట్టి ఫోటో తీసింది. అమ్మ అప్పుడే అదేంటి బాబా టూ ఫాస్ట్ గా అమ్మ మీ ఇద్దరు వచ్చేసాయా బాబా ఎంత హ్యాపీ ఉండరా అసలు ఏంద్ర చట్నీ అంత కవర్ బాబా అనిత వాళ్ళు కూడా పెట్టున్నారు. నేను వీడియో తీసుకుని వచ్చా. ఏందో గుజ్ అని సౌండ్స్ స్లోగా చేయాలి. వీడు ఏదో ఒక చేయాలనేసి అతికిస్తున్నాడు. రే అది రియల్ ప్లాంట్ రా జాగ్రత్త చూడు ఇవన్నీ నువ్వే చేయాలి బాబా ఇట్లా పట్టుకో. నేను ఉండద్దా ట్రీ దగ్గర బాబా అనిత వాళ్ళు కూడా పెట్టున్నారు. ఇదే దోమలు వస్తాయి బాబా. ఇది కూడా ఇది అతికేయాలా ఆడే పెట్టాలి లైట్స్ పాపా అయ్యో అయ్యో మళ్ళీ చేద్దాం ఉన్నానా చెప్పకుండా మీరు పెట్టి టూ కెమెరాస్ క్యాప్చర్ చేశాయా మమ్మల్ని. ఏది నీది బాబా? ఏ హ్యాపీ చూడు వాడు చేసి పాలి సౌండ్ ఇది పైకి ఎక్కడో పోయింది. అది ఎక్కడో పోయింది అది బాగుంది. అయ్యయ్యో అది నేను ఫోన్ చూసుకొని వచ్చా. సో అలా మాకు సర్ప్రైజ్ చేయాలని సుదర్శన్ రెడ్డి క్రిస్మస్ని డెకరేట్ చేస్తారు. లాస్ట్లో నేను ఇంకా హ్యాపీ వచ్చేసి టచ్అప్స్ లాగా అలా చేసాము. వాళ్ళ గిఫ్ట్స్ మాత్రం పెట్టేస్తున్నారు ఫస్టే. ఇంకా డోనట్స్ కూడా అక్కడే పెట్టాము. ఇంకా నా గిఫ్ట్ కూడా పెట్టేసాను, యాడ్ చేశాను బ్యాగ్లో పెట్టి. ఇంకా హ్యాపీ గిఫ్ట్ ఒక్కటే రాలేదు పాపం, రేపు వస్తుంది వాడిది. ఇంకా మీకు తెలుసు కదా ఎవ్రీ క్రిస్మస్కి శాంటా తాత వస్తాడు, వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాడు, సీక్రెట్గా తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో దానికోసం అంటే ఒక లెటర్ రాస్తూ ఉంది మా హ్యాపీ శాంటా కోసము. పాపం ఈసారి శాంటా ఏమిస్తాడో చూడాలి టెడ్డీ హ్యాపీకి. ఇంకా హ్యాపీ అక్కడ కూర్చొని రాసి అది పెట్టేసి అట్లే ఉంది, నాతోనే పడుకోవాలని వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా నేను తిట్టాను అనమాట, వెళ్ళి బాబాతో వెళ్ళి పడుకునేసే పోరా అనేసి. రెడీ ఆల్రెడీ పడుకునేసింది. ఇంకా అలా వెళ్ళి పడుకునేశారు. ఇంకా దాని తర్వాత నేను ఇక్కడ వీడియో తీసి ఇంకా వీడు ఏం రాశారో చదివేద్దాము అనేసి చదివి ఇంకా మళ్ళీ మీతో కూడా చూపించాలి కదా అన్నట్టుగా వీడియో తీసి పెడుతున్నాను. ఇంకా అర్థమవుతుందో లేదో నేను చదువుతున్నాను. ఇక్కడ లవ్ యూ అని రాసింది. రైట్ ఆన్సర్ శాంటా, ఓపెన్ ఇట్ బై హ్యాపీ అని పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి శాంటా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ డాష్, శాంటా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ డాష్, శాంటా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ డాష్. శాంటా ఇఫ్ యూ గాట్ ఆల్ దీస్ రైట్ యూ కెన్ టేక్ ద క్రిస్పీ క్రీమ్ క్రిస్మస్ డోనట్స్ బిసైడ్ ద క్రిస్మస్ ట్రీ. ఓ శాంటాకి చెప్తా ఉందన్నమాట, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే నువ్వు పక్కన డోనట్స్ ఉన్నాయి తీసుకొని వెళ్ళు క్రిస్మస్ ట్రీ పక్కన అనేసి. ఇంకా హ్యాపీ క్రిస్మస్ శాంటా అని రాసింది. పాపం హౌ క్యూట్ కదా. సో అంతే, ఇంకా ఇక్కడిది వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్రిస్మస్ వ్లాగ్ పెడతాను, ఎలా జరిగింది ఏంటి అనేది షేర్ చేస్తాను మీ అందరితో. మీ అందరికి నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.